Welcome to Sonu Chinnu Shorts viewers and subscribers. Today we are going to discussing about 10th class social studies lesson number 8 people migration ప్రజలు వలసలు అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు చాలా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేటువంటి కోణంలో మనము వీడియోని చేయడం జరుగుతూ ఉంది. సో మొదటిగా మైగ్రేషన్స్ అనగానేమి, మైగ్రేషన్స్ అని మనము ఏ విధంగా డిక్లేర్ చేస్తాం అంటే ఒక వ్యక్తి యొక్క జన్మస్థానం అంటే అతను పుట్టిన ప్లేస్, బర్త్ ప్లేస్ నుంచి వేరే ప్రాంతానికి వివిధ కారణాల వల్ల వెళ్ళినట్లయితే ఆ వెళ్ళినటువంటి ప్రదేశంలో 6 నెలలకు మించి అంటే మోర్ దాన్ 6 months కంటే అక్కడ నివసించినట్లయితే వారిని మనము మైగ్రెంట్గా పిలుస్తాం. సో బర్త్ ప్లేస్ అంటే జన్మస్థానంలోనే ఉంటే వారు మైగ్రెంట్స్ కిందకి మనము పరిగణించము. ఎవరైతే వారి యొక్క జన్మస్థానం నుంచి అంటే పుట్టిన ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ 6 నెలల కంటే ఎక్కువ కాలంగా నివసిస్తూ ఉంటే వారిని మైగ్రెంట్స్గా మనము పరిగణలోకి తీసుకోవాలి. మరి ఈ మైగ్రెంట్స్ అనేవి ఎందుకు జరుగుతాయి అంటే జనరల్గా మైగ్రేషన్స్కి కారణాలు ఏంటంటే ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ లేదా వర్క్ కోసం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి అమెరికాకి, ఇండియా నుంచి కెనడాకి, ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఈ విధంగా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ జరుగుతూ ఉంటాయి. అలాగే మరి ఇండియాలో ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి, ఒక డిస్టిక్ నుంచి మరొక డిస్టిక్కి, ఒక మండలం నుంచి మరొక మండలానికి, ఒక విలేజ్ నుంచి మరొక విలేజ్కి కూడా మైగ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. సరే, ఈ మైగ్రేషన్స్ ఎందుకు జరుగుతాయి అనేటువంటి దానికి కారణాలు అనేకం ఉన్నాయి. దానిలో మొదటిగా మనం చూస్తే ఉమెన్ లేదా గర్ల్, జనరల్గా ఉమెన్ అని చెప్పుకోవాలి. ఉమెన్ యొక్క మైగ్రేషన్కి ప్రధాన కారణం ఏంటంటే మ్యారేజ్. అలాగే మెన్ యొక్క మైగ్రేషన్కి ప్రధాన కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అంటే అతను జాబు లేదా వర్క్ నిమిత్తం మైగ్రేట్ అవ్వటం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మైగ్రేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అది ఇంటర్నల్ మైగ్రేషన్, ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ అనేటువంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నల్గా మళ్ళా రూరల్ టు రూరల్ మైగ్రేషన్, రూరల్ టు అర్బన్ మైగ్రేషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి అర్బన్ ఏరియా అంటే టౌన్స్, సిటీస్కి మైగ్రేషన్ అనేవి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీనికి ప్రధాన కారణము రూరల్ నుంచి అర్బన్కి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే రూరల్లో మరి సెమీ స్కిల్డ్, స్కిల్డ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఇక్కడ వర్క్ అనేది ఉండని పరిస్థితి ఉంటుంది. దాన్ని పొందేటువంటి కోణంలోనే అంటే వీరికి వర్క్ అంటే పని లేదా ఉపాధి లేక అంటే ఎంప్లాయ్మెంట్ లేక వారు విలేజెస్ నుంచి టౌన్స్, సిటీస్, పట్టణాలు, నగరాలకి వలస వెళ్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సో ఈ యొక్క లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి కోణంలో మనము చెప్పుకుంటే సో ఇక్కడ 1 మార్క్ 2 మార్క్స్ బ్లాంక్స్ ఇలా చూస్తే మనము ఈ క్వశ్చన్స్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ 1 మార్కు 2 మార్కు అనేటువంటి విషయంలోకి వస్తే మైగ్రేషన్ అంటే ఏంటి, అలాగే ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటే ఏంటి, ఉమెన్ మైగ్రేషన్కి మెయిన్ రీజన్ ఏంటి, అలాగే మెన్ మైగ్రేషన్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫీమేల్ మైగ్రేషన్కి మెయిన్ రీజన్ ఏంటి, మేల్ మైగ్రేషన్కి మెయిన్ రీజన్ ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ని మనము 1 మార్క్ 2 మార్క్స్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వై కాంటాక్ట్స్ ఎసెన్షియల్ టు గెట్ జాబ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్, అర్బన్ ఏరియాలో మనకి కాంటాక్ట్స్ పరిచయాలు ఉండటం వల్ల జాబ్స్ వస్తాయి అనేటువంటి ఒక ఐటీక్యూ అనేటువంటిది.
సో ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్లో మనకి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్ని కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఎస్ఏ క్వశ్చన్స్ విభాగంలో మనం చూస్తే ఈ ఎస్ఏ క్వశ్చన్స్లో టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ అంటే ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటే ఏంటి, ఇంటర్నల్ మైగ్రేషన్స్కి ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్కి కారణాలు ఏంటి, మరి ఇంటర్నల్ మైగ్రేషన్స్లో ఉన్నటువంటి రకాలేంటి అనే కోణంలో క్వశ్చన్ ఉంటుంది. అలాగే మైగ్రెంట్ పాపులేషన్ యొక్క ఆ యొక్క ఫ్యామిలీస్ యొక్క చిల్డ్రన్ డ్రాప్ అవుట్స్గా అవుతారు అనేటువంటిది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ మైగ్రెంట్స్ ఫ్యామిలీస్ చిల్డ్రన్స్ బికమ్ డ్రాప్ అవుట్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మైగ్రెంట్స్ బికమ్స్ ట్రబుల్ షూటర్స్ ఆర్ ట్రబుల్ మేకర్స్ అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా మనము ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్స్ సిటీస్కి మైగ్రేట్ అవ్వటం వల్ల వారి యొక్క కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది అంటే అక్కడ వారు మనీ సంపాదించి అక్కడ నుంచి ఇంటికి పంపించడం కానివ్వండి, లేదా వారు అక్కడ నివసించడం వల్ల సో వారి యొక్క కొనుగోలు శక్తి అంటే సో గతంలో వారు ఏ విధంగానూ వారి కనీస లేదా నిత్యావసర సరుకులు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వారు అన్నీ కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందువల్లంటే గ్రామీణ నుంచి పట్టణాలకు వెళ్ళటం వల్ల అక్కడ వారికి ఉపాధి లభిస్తుంది, ఉపాధి వల్ల ఇన్కమ్ లభిస్తుంది, ఇన్కమ్ ద్వారా వారు కావాల్సినవన్నీ కూడా సమృద్ధిగా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన సోను చిన్ను షార్ట్స్ అనేటువంటి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో until the end. Thank you for your support. Thank you for watching this video until the end. Thank you one and all.